గచ్చిబౌలిలో 2 రోజుల పాటు ఘనంగా జరిగిన టీజీఐఐసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ 3వ రోజు సాంస్కృతిక వేడుకలతో ముగిసింది. ఈ పోటీలో గెలిచిన విజేతలకు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎండీ శశాంకులు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు వీలైనప్పుడల్లా తమ హాబీలకు పదును పెట్టాలని, తద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు. ట్రాక్ చేయడానికి ఇది స్టేజ్ అయిపోయింది. నిర్మలా జగ్గారెడ్డి గారికి, both the EDs and CEs and GMs, ZMs, all cadre officers కి అందరికీ పేరు పేరున నమస్కారం. దాదాపు 6-7 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో నిర్వహించుకుంటున్న స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ సుసాధ్యం చేసినందుకు ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. చైర్పర్సన్ మేడం తోటి ఇందాక అదే మాట్లాడుతున్నాము. చాలా డల్గా, చాలా నిరాసక్తతతో కనిపించే వాళ్ళందరూ కూడా ఎంత యాక్టివ్గా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉన్నారు, ఫీల్డ్లో ఎంత బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న అనేక టాలెంట్స్ ప్రాబబ్లీ చాలా మందిని ఫస్ట్ టైం కూడా చూస్తుంటాం మేమందరం కూడా. అండ్ ఐ హోప్ అటువైపు కూర్చున్న వాళ్ళు, ఇందాక ఈలలు కేకలు విజిల్స్ వేసిన వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ని టచ్ చేసి ఉంటారని చెప్పేసి, స్టేజ్ మీద కాకపోతే స్పోర్ట్స్ ఫీల్డ్లో అయినా బరిలోకి దిగుంటారని చెప్పేసి. ఐ ఓన్లీ హోప్ టీజీఐఐసీలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏ స్థాయిలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆటలలో కళలలో ముందర ఉండాలని చెప్పేసి, అండ్ ఆ ఉండడంతో ఆర్గనైజేషన్ కంటే కూడా మీ వ్యక్తిగత జీవితంలో చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి, ఈ ఆట పోటీలు, ఆటలు తర్వాత ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నది హోప్ఫుల్లీ ప్రతి ఇయర్ కూడా నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాము. అది మీ అందరి ఇంట్రెస్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటే డెఫినెట్గా మేనేజ్మెంట్ మీద కూడా అంతే ఒత్తిడి ఉంటుంది, ఖచ్చితంగా నిర్వహించాలి అన్నది. ఒక యాన్యువల్ క్యాలెండర్ లాగా పెట్టుకొని చేస్తే కొద్దిమంది ధన్యవాదాలు. వారు 3 రోజులు కూడా సమయాన్ని వెచ్చించి ఇందాక అదే అంటున్నారు, మాకు టైం ఉంటుంటే నేను కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని అని చెప్పేసి. సో వారి పార్టిసిపేషన్ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అండ్ చివరిగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వారానికో నెలకో వీలైతే ప్రతిరోజు మీ హాబీస్ని, మీ చిన్నప్పుడు మీరు చేసిన ఆడిన ఆటల్ని, తర్వాత పాడిన పాటల్ని